దేశంలోని శాటిలైట్ అలర్ట్పై విశాఖ వాసులు మిశ్రమంగా స్పందించారు. దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్లలో ఒకేసారి వచ్చిన అలర్ట్ సందేశం రావడంతో చాలా మంది ప్రజలు ఒక్కసారిగా ఫోన్ వైబ్రేషన్ కావడంతో కొంతసేపు గందరగోళానికి గురయ్యారు. మొదట్లో ఏదైనా ప్రమాదం సంభవించిందా, ఇలాంటి అలర్ట్ ముందుగా తెలియజేస్తే బాగుంటుంది అభిప్రాయం వ్యక్తం చేశారు. మరికొందరు మాత్రం ఈ చర్యను మంచిదిగా స్వాగతించారు. భూకంపాలు, తుఫాన్లు వచ్చినప్పుడు ముందే సమాచారం వస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చన్నారు. ఈ విధానం చాలా ఉపయోగకరమన్నారు. సాంకేతికంగా మంచి వ్యవస్థ, కానీ మరికొంత అవగాహన అవసరం అన్నారు. ఫోన్ సైలెంట్ లో ఉన్న అలర్ట్ రావడం చాలా గొప్ప విషయం అన్నారు. ప్రజలకు ముందుగా అవగాహన కల్పిస్తే ఇలాంటి పరిస్థితుల్లో భయం తగ్గుతుందన్నారు. ఈ నేపథ్యంలో విశాఖ వాసుల నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. భారతదేశంలో ఎటువంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినా కూడా వెంటనే ప్రజలు అలర్ట్ అవ్వడానికి కోసం అని చెప్పేసి విపత్తుల శాఖ ఏదైతే ఒక నూతనంగా ఒక కొత్త వరవడిని అయితే సృష్టించడానికి అయితే ఈ రోజు నుండి ట్రయల్ రన్ అయితే ప్రారంభించిన పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు దాదాపు లక్షలాది మొబైల్లో ఒక అలర్ట్ రాబోతుంది. ఆ అలర్ట్కి అయితే ఎవరు కూడా భయపడద్దని, మొబైల్లో కానీ ఎటువంటి డివైస్లో కానీ ఎటువంటి సమస్య అయితే లేదు. కానీ దానికి సంబంధించి ఏదైతే ఉందో ఇప్పుడు మనం క్లియర్గా విజువల్స్లో ఏదైతే చూస్తున్నామో దానికి సంబంధించి మాత్రమే భారతదేశం తన స్వదేశ సాంకేతిక పరిజ్ఞానాన్ని, అంటే ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో యుద్ధాలు ఏవైతే జరుగుతాయో ఆ యుద్ధాలు జరిగే సమయంలో వెంటనే అలర్ట్ చేయడానికి, అలానే సునామీ కానీ భూకంపం కానీ ఇటువంటి ఏవైనా ముందుగా వస్తే విపత్కర పరిస్థితుల సమయంలో వెంటనే పబ్లిక్ని అలర్ట్ చేయడం కోసం అని చెప్పేసి అయితే ఇటువంటి నూతనంగా ఒక అలర్ట్ మెసేజ్ని వచ్చే విధంగా, అలానే పెద్ద పెద్ద సౌండ్స్ ఏదైతే మొబైల్ నుండి ఉంటుందో ఆ మొబైల్ నుండి అత్యధికమైన సౌండ్స్ వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే చేసింది. ఈరోజు 20వ తారీఖున ఏప్రిల్ ఏదైతే ఈరోజు ప్రధానంగా దానికి సంబంధించి అన్నింటిని కూడా ప్రతి ఒక్క ఫోన్లో, అంటే ఆంధ్రప్రదేశ్లో దాదాపు 1,80,000 నుండి 2 లక్షల మొబైల్స్ వరకు కూడా ఈ అలర్ట్ అయితే వచ్చే విధంగా ఉంటుంది. అందుకు అనుగుణంగా పబ్లిక్ అవేర్నెస్ని అయితే తీసుకొస్తున్నారు. దీనికి సంబంధించి అంతా కూడా అలర్ట్ అవ్వాలని చెప్పేసి పెడుతున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి పబ్లిక్ కూడా వారి యొక్క ఒపీనియన్స్ తెలుసుకుందాం. సో చెప్పండి, అసలు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు కొత్తగా ఈ అలర్ట్స్ అన్నీ కూడా వస్తున్నాయి. గవర్నమెంట్ విపత్తుల శాఖ అధికారులు దీనికి సంబంధించి అలర్ట్ని తీసుకొస్తున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? భారత ప్రభుత్వం మరియు భారత ప్రభుత్వ విపత్తుల శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ అలర్ట్ తలొక ఇది ఏదైతే ఉందో ఈ సిస్టమ్ని ప్రజలకు పరిచయం చేయడం ఏదైతే ఉందో ఇది అత్యంత అద్భుతమైనది, అత్యంత అవసరమైనది కూడాను. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం, పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్నప్పుడు మన ఇజ్రాయెల్ చూసినట్లయితే వాళ్ళకు ఒక బీప్ సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ రాగానే వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే భారతదేశంలో కూడా ఈరోజు ఆ టెక్నాలజీని అలాంటి ఉపయోగించి ఒక బీప్ సౌండ్తో కూడిన ఒక సౌండ్, ఒక హారన్ లాంటిది ఇవ్వడం ద్వారా, సెల్ ఫోన్ ద్వారా ఇవ్వడం ద్వారా ఒక సందేశాలను పంపినట్టు అవుతుంది. ముఖ్యంగా పిడుగులు పడే ప్రాంతాలు కానీ, లేదంటే ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు కానీ, ఏదైనా సునామీలు వచ్చినప్పుడు కానీ, లేకపోతే భూకంపాలు వచ్చినప్పుడు కానీ, లేదంటే యుద్ధాల సమయంలో ముఖ్యంగా ప్రాణ నష్టం అధికంగా జరిగే అవకాశాలు ఉన్నప్పుడు కానీ, యుద్ధాలు జరుగుతున్నప్పుడు కానీ, ఏదన్నా ఎలాంటి విపత్తులు సంభవించినా అది ప్రకృతి పరంగా కానీ మానవ సహాయంతో కానీ జరిగినటువంటి ఈ విపత్తుల నుంచి ప్రజల్ని, సమాజాన్ని, దేశాన్ని కాపాడుకోవడానికి ఈ యొక్క సిస్టమ్ ఎంతైనా ఉపయోగపడుతుందని మా అభిప్రాయం. దీన్ని మరింత డెవలప్ చేసి భవిష్యత్తులో ఈ దేశ ప్రజల్ని సురక్షితంగా ఉంచాల్సిన బాధ్యత ఈ భారత ప్రభుత్వంపై ఉందని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది దాదాపు ప్రధానంగా ఇటువంటి అలర్ట్స్ రావడం వల్ల ఎంతో ఉపాధి, అలానే ఎవరైతే పబ్లిక్ అలర్ట్స్ వస్తుంటాయి వాటికి సంబంధించి ఈ అలర్ట్స్ చూసిన వెంటనే కూడా అలర్ట్ అవుతూ ఆర్థిక నష్టం కానీ ప్రాణ నష్టం కానీ లేకుండా చూసుకునే విధంగా ఇది ఉపయోగపడుతుందని అయితే చెప్తున్నారు. దాంతోపాటు మరింత మంది కూడా మనతో పాటు ఉన్నారు, వాళ్ళని కూడా అడుగుదాం. అమ్మా చెప్పండి, అసలు ఎలా చూడొచ్చుంటారు? ఇటువంటి అలర్ట్స్ రావడం వల్ల ఎలా అనిపిస్తుంది? మంచిదంటారా? ఇది చాలా మంచిదండి, ప్రజల్ని అలర్ట్ చేయటం అనేది. ఇదివరకు ఫ్యాక్టరీస్లో అక్కడ వాళ్ళకి ఓన్లీ వర్క్ చేసిన వాళ్ళకే ఇది అలవాటు అయ్యేది. ఫ్యాక్టరీలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడు ఒక సైరన్ మోగితే అందరూ ఏం చేయాలనేది వాళ్ళకి మాక్ డ్రిల్స్ అవి నేర్పించి ఓన్లీ జాబ్ హోల్డర్స్కే అలవాటు ఉండేది. ఇప్పుడు సామాన్య ప్రజలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఈ టెక్నాలజీని అలవాటు చేసి ఇది చాలా మంచిది. యుద్ధాలప్పుడు, భూకంపాలప్పుడు, సునామీలప్పుడు ఇలాంటి మెసేజ్ రాగానే మనం నిద్రలో ఉన్నప్పుడు ఇది అలర్ట్ మెసేజ్ వచ్చింది, మనం అలర్ట్ అవ్వాలి, ఇది ఒక ప్రమాదం జరగబోతోంది అని తెలిసి ప్రజలందరూ అప్రమత్తం అయ్యి ప్రతి ఒక్కరిని ప్రభుత్వమే కాపాడలేదు, సొంతగా కూడా మనమే ప్లాన్ చేసుకోవాలి ఎలా మనం సేఫ్గా ఉండాలి అనేది. ఈ అలారం రాగానే ఎవరికాళ్ళు ప్రజలందరూ వాళ్ళ సేఫ్ ప్లేస్లోకి వెళ్ళి అలాంటిది అనేది ఈ టెక్నాలజీ యూజ్ చేసి ఇలా చేసుకోవచ్చు అనేది చాలా ఉపయోగకరం. ఇది ప్రజలకి అలర్ట్ చేసే అలారమ్స్ ప్రజల్లోకి తీసుకెళ్లాలండి. చాలా మంచి టెక్నాలజీ కేంద్ర ప్రభుత్వం అలవాటు చేస్తుంది ప్రజలకి.
ఇది దాదాపు పబ్లిక్ ఒపీనియన్స్తో పాటు స్థానికంగా ప్రజలు కూడా దీన్ని హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ అలర్ట్స్ వల్ల వారి యొక్క ప్రాణ నష్టం అలానే ఆస్తి నష్టం అయితే ఎటువంటిది లేకుండా, అలానే ఏదైతే ఈ అలర్ట్స్ వచ్చే సమయంలో ప్రధానంగా భూకంపాలు సైతం, సునామీ కానీ లేదా ప్రధానంగా యుద్ధాలకు సంబంధించి వచ్చేటప్పుడు అప్పటికప్పుడు అలర్ట్ చేయడం, ఇలా మాక్ డ్రిల్ చేయడం. గతంలో పాకిస్తాన్లో గత 8 నెలల క్రితం ఏదైనా చిన్న వార్ జరిగే అవకాశం ఉన్నంతో కొన్ని మాక్ డ్రిల్స్ అయితే చేశారు. కానీ ఆ సమయంలో పబ్లిక్ అలర్ట్ చేయాలంటే అప్పటికప్పుడే కొన్ని చోట్ల భారీ ఈ యొక్క సౌండ్ సిస్టమ్ని అయితే కొన్ని చోట్ల ఏర్పాటు చేస్తారు. కానీ ఏమైనా ప్రమాదం జరిగితే ఎలా ఉంటుంది అనేది ముందుగా తెలియజేసేందుకైతే ఈ మొబైల్స్ ప్రతి ఒక్కరి చేతిలో కూడా ఈ రోజుల్లో మొబైల్ అనేది సర్వసాధారణమైంది. అటువంటి దీంట్లో అయితే ఒక అలర్ట్, భారీ శబ్దం రాగానే ప్రజలంతా కూడా అప్రమత్తమయ్యి ఎటువంటి అపోహలు లేకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఇటువంటి తీసుకురావడంతో చాలా సంతోషంగా ఉందని పబ్లిక్తో పాటు అందరూ కూడా తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సాయి కిరణ్తో సూర్యప్రకాష్, స్వతంత్ర టీవీ, విశాఖపట్నం.